పవన్ కళ్యాణ్ పూర్తిగా సిగ్గు విడిచేశాడు. టీడీపీ నేతలు పచ్చ తమ్ముళ్లు జనసేన కార్యకర్తలను కొడుతున్నా, పవన్ ఫ్యాన్స్ ని తంతున్నా పవన్ నోటి నుంచి ఫ్యాన్స్ కోసం ఒక్క మాట రావడం లేదు. ఆ పావలా కళ్యాణ్ గాడు చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని మన తెలుగుదేశం పార్టీ గేటు దగ్గర వదిలేసిన జనసేన పిల్ల కుక్కలు అని టీడీపీ సోషల్ మీడియా మద్దతుదారులు వెటకారం చేస్తున్నా, నోటికొచ్చిన మాటలు అంటున్నా పవన్ కు చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్యాకేజీ తీసుకుని చంద్రబాబుకు ఈ పావలగాడు ఊడిగం చేసింది సరిపోక చంద్రబాబును సీఎం చేయడానికి, ఆయన కొడుకుని సీఎం చేయడానికి కాపులంతా ఊడిగం చేయాలని సిగ్గు లేకుండా కాపులకు లేఖలు రాస్తున్నాడు. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను, జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. మా ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించింది. కాపు నేత ముద్రగడ కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేసి ముద్రగడ ఇంటి ఆడవాళ్ళని నోటితో కూడా చెప్పలేని విధంగా నీచమైన బూతులు తిట్టించిన దుర్మార్గుడు చంద్రబాబుకి అండగా ఉండాలంటున్నాడు ఈ దౌర్భాగ్యుడు పావలగాడు. కాపులు, కాపు పెద్దలు వైసీపీ ఉచ్చులో పడకూడదంటున్నాడు చంద్రబాబు ఇంటి బొచ్చు కుక్కగాడు. కాపుల మద్దతు జనసేనకు ఉందని చెప్పే ఈ దిక్కుమాలినోడు వైసీపీని నమ్మొద్దని లేఖలు ఎందుకు రాయడం? అంటే కాపులెవ్వరూ ఈ పావలగాడిని నమ్మడం లేదనే సత్యం అర్థమైందనుకుంటా. అయినా అసలు కాపులు ఏం చేయాలి, కాపులు ఎలా ఉండాలి అని చెప్పడానికి, వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడానికి అసలు నువ్వెవడివి పవన్?